బెంగాల్లో అరాచకానికి సంబంధించి ఏదైతే కార్ హాస్పిటల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని ఇవాళ విచారించిన సందర్భంలో సూపరింటెండెంట్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు అలాగా ఎలా అనుమతించారు, ఎఫ్ఐఆర్ ఎందుకు లేట్ చేశారు, ఎందుకు కంప్లైంట్ చేయలేదు, సాక్ష్యాల తారుమారుకు ఎందుకు సహకరించారు, అట్లాగే దాడి విషయంలో ఎందుకని మిన్నకున్నారు అన్నటువంటి ప్రశ్నలు రైట్ చేసింది. దీని మీద సిబిఐ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సిబిఐకి ప్రాథమిక నివేదికని అందించమని ఆదేశించింది. మరొక వైపు ఆ ఆసుపత్రిని ఇప్పుడు సిఐఎస్ఎఫ్ పర్యవేక్షణలోకి తీసుకువెళ్ళమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఇదే కాకుండా దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమయ్యి ఆసుపత్రిలోని వైద్యులందరూ రోడ్డెక్కినటువంటి నేపథ్యంలో ఒక 10 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ భవిష్యత్తులో కూడా ఆసుపత్రిలో జరిగే దారుణాలకు సంబంధించి లేదా డాక్టర్ల మీద జరిగే దాడులకు సంబంధించినటువంటి విషయం మీద సమగ్రమైనటువంటి చర్యలు ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలన్నటువంటిది ఒక ఇది ఇవ్వమని చెప్పి నివేదిక ఇవ్వమని చెప్పి అడిగింది. ఆ నివేదిక తర్వాత కోర్టు ఆదేశాల ద్వారా ప్రభుత్వానికి చెప్తుందా, లేకపోతే ఆ నివేదికని ప్రభుత్వానికి ఇచ్చి మీరేం చర్యలు తీసుకుంటారో చెప్పమంటుందా చూడాలి.